మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నది ప్రతి మసీదు కింద చాలా ఇంపార్టెంటు స్పెషల్ అనుకునేటటువంటి దర్గాల కింద మందిరాలు ఉన్నాయని, శివ మందిరాలు ఉన్నాయని, రామ మందిరాలు ఉన్నాయని రకరకాలుగా హిందుత్వ శక్తులు వాళ్ళు ప్రచారాలు చేయడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఈ దేశంలో బుద్ధిస్టు తత్వవేత్తలు, చారిత్రక పరిశోధకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమిటంటే, అరే మసీదుల కింద మందిరాలు కాదురా, ప్రతి మందిరం కింద ఒక బౌద్ధ క్షేత్రం ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి చాలా పుస్తకాలు కూడా వచ్చాయి, పరిశోధనలు జరిగాయి, అన్నీ సాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అల్లరి జరిగింది. బుక్ ఎగ్జిబిషన్ ఎండింగ్ రోజున, అంటే 29th డిసెంబర్ నాడు అరుణతార వీక్షణం బుక్ స్టాల్లో, ఆ బుక్ స్టాల్ దగ్గర ఉన్నటువంటి సాహిత్య విశ్లేషకులు, విమర్శకుడు, రచయిత, సామాజిక కార్యకర్త అయినటువంటి ఎన్ వేణుగోపాల్ మీద కొందరు దాడికి పూనుకున్నారు. కారణం ఏమిటంటే అక్కడ ఒక పుస్తకం అమ్ముతున్నారు. ఆ పుస్తకం ఏమిటి? ఇది తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనేటటువంటి ఈ పుస్తకం. ఇది ఎప్పుడో 1991లో ఇంగ్లీష్లో వచ్చినటువంటిది. కె జమునాదాస్ అనేటటువంటి ఆయన రాసినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం ఇప్పుడు ఇటీవల తెలుగులోకి అనువాదం చేశారు ఏఎన్ నాగేశ్వరరావు గారు దీనికి తెలుగులో అనువాదం చేశారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ప్రముఖ సైన్స్ ప్రచారకులు, ప్రముఖ మానవవాది, అలాగే హేతువాద ప్రచారకులు, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు గారు బుక్ ఎగ్జిబిషన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఈ పుస్తకం అన్ని బుక్ స్టాల్స్లో కూడా అమ్మడం అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక వారం గడిచిన తర్వాత, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వారం గడిచిన తర్వాత తగాదా పెట్టుకున్నారు. అసలు ఏమిటి, మసీదుల కింద మందిరాలు ఉన్నాయా, మందిరాల కింద బౌద్ధ క్షేత్రాలు, బౌద్ధ ఆరామాలు ఉన్నాయా, అసలు ఈ బాలాజీ టెంపుల్ కింద బౌద్ధ క్షేత్రం అనేటటువంటిది ఏమిటి? దీని గురించి చాలా, అంటే చరిత్ర తెలుసు, తత్వశాస్త్రం తెలుసు, సైన్స్ తెలుసు. ఈ మధ్య డాక్టర్ దేవరాజు మహారాజు గారి పేరు వినని వారు ఉండరు. ఈ తాత్వికమైనటువంటి సైన్స్ ప్రచారంలో ఆయన పేరు చాలా మారుమోగిపోతుంది, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన్నే అడిగి ఈ విషయాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు చాలా విషయాలు సైంటిఫిక్గా విశ్లేషించి చెబుతున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఘటనల మీద, లేదా సైద్ధాంతిక విషయాల మీద, లేదా అనేక మంచి పుస్తకాల గురించి, చరిత్రలో ఏం జరిగింది, సైన్సు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు, చాలా విషయాలు మాట్లాడతారు. ముఖ్యంగా మీరు ఈ మధ్యకాలంలో బౌద్ధ క్షేత్రాల గురించి, బుద్ధుని యొక్క ఫిలాసఫీ, ఆయన తత్వం ఏంటి, ఆయన ప్రచారం ఏంటి, ఆయన సిద్ధాంతం ఏంటి, వీటన్నిటి మీద కూడా చాలా చెప్తున్నారు. అసలు ఈ పుస్తకం గురించి మీ ఉద్దేశం ఏంటి? ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించారు, ఈ పుస్తకాన్ని చదివే ఉంటారు. అసలు దీని గురించి ఏమిటి, 2 ముక్కల్లో చెప్పండి సార్. మనం చారిత్రకాత్మకంగా ముందుకు పోయి కొన్ని విషయాల్ని సమీక్షించుకుందాం. డాక్టర్ జమునాదాస్ అనే ఒక వైద్యుడు, వృత్తిపరంగా శస్త్రవేత్త, సర్జన్, అట్లాంటి వాడు ఇండాలజీ మీద అభిరుచి పెంచుకొని ఆయన తిరుపతికి వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి విషయాలన్నీ గ్రహించి ఈ పుస్తకం ఇంగ్లీష్లో రాశారు. తిరుపతి టెంపుల్ ఈజ్ ఏ బుద్ధ ష్రైన్ అనే టైటిల్ తోటి 1991 ప్రాంతంలోనే అది విడుదలైంది. తర్వాత హిందీలోకి, తర్వాత ఇతర భారతీయ భాషల్లోకి విస్తృతంగా వెళ్ళింది. నిజాలు జనాలకు తెలియజేస్తూనే ఉంది. అది దాని విషయాలు నేను తెలుసుకొని ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక విస్తృతంగా నాకు లభించిన ఆధారాల ప్రకారం నేను ఒక వ్యాసం రాశాను, 2-3 వ్యాసాలు రాశాను. అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇంకా కొంచెం
ముందుకు పోయి పరిశోధన మొదలుపెట్టారు. ఆ పరిధిలో ఈ తెలుగు అనువాదం కూడా ఒకటి బయటికి వచ్చింది. మొన్న అది అనువాదం బయటకు వచ్చిన తర్వాత సార్ దీన్ని ఆవిష్కరించాలంటే మీరే కావాలి అని నన్ను తీసుకెళ్లారు. నేను ఆవిష్కరించాను. సభలో అందరూ శ్రద్ధగా విన్నారు. అంతా సజావుగా అయిపోయింది. అయిపోయినాక ఒక 5-6 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఏదో గొడవలు మొదలైనాయని మళ్ళీ నేను వార్తల్లో చూస్తున్నాను. సరే, ఆ విషయాలు అట్లా పెట్టి జమునా దాస్ గురించి 2 విషయాలు. ఆయన డివోటెడ్ ఇండాలజిస్ట్. ఇప్పుడు సర్జన్ అయిన వాడికి ఈ విషయాల మీద, ఈ చారిత్రాత్మకమైన అంశాల మీద అభిరుచి ఉండటము, దానికి సమయం కేటాయించి తిరుపతికి వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి పుస్తకం రాయటము ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. అయితే జమునా దాస్ కంటే ముందే కొంతమంది ఆ విషయాలు మనకు బయట పెట్టారు. ఆర్సి థేరే అనే అతను, తర్వాత రైస్ డేవిడ్స్ అనే అతను, ఇంగ్లీష్లో పుస్తకాలు వచ్చాయి. వాళ్ళు చెప్పిన సారాంశం ఏమిటంటే ఇది బుద్ధుడి ప్రతిమ, దాన్ని కప్పిపుచ్చి వెంకటేశ్వరుని ప్రతిమగా తయారు చేశారు. ఇది బాలాజీ టెంపుల్లో బాలాజీ. నిజానికి బాలాజీ అనే పదం కానీ వెంకటేశ్వరుడు అనే పదం కానీ పురాణాలలో ఎందుకు లేదు అంటే అది ఇటీవలి కాలంలో సృష్టించబడిన పదము, పాపులరైజ్ చేయబడిన పదము, ప్రచారం చేయబడ్డ పదము అని మనకు సులభంగా అర్థమవుతుంది. ఓకే, చారిత్రకాత్మకంగా చూస్తే హిస్టారికల్ ఫ్యాక్ట్స్లోకి పోతే 966 సాధారణ శకం 966 వరకు తిరుపతి గుడి లేదు, అక్కడ పూజలు లేవు, ఏవీ లేవు. మరి అదంతా ఆ కొండల మధ్యలో అది ఎట్లా వచ్చింది అంటే అక్కడ ఆదివాసులు ఉండేవాళ్ళు. ఆదివాసులు ఇప్పుడు తిరుపతిలో ఉన్న 2 బావులు చెప్తారు, అవి ఆదివాసులు శూద్రులు తవ్వుకున్న బావులు అని రైస్ డేవిడ్స్ నిర్ధారణ చేశాడు. ఆర్సి థేరే కూడా కొన్ని విషయాలు ఏం చెప్పాడంటే ఈ వెంకటేశ్వరుడి పక్కన ఉండే శంకు చక్రాలు ఒరిజినల్ స్టాచ్యూలో లేవు, అవి అతికించి పెట్టినవి అని చెప్పాడు. ఓకే, వాళ్ళు ఏ ఆభరణాలు లేకుండా మామూలుగా విగ్రహం ఉన్న దశలో దాన్ని చూసి పరీక్షించి ఆ ముద్రల్ని అన్నిటినీ విశ్లేషించుకొని ఆ కంక్లూజన్కు వచ్చి జనాలకు చెప్పుదామని చెప్పారు. వాళ్ళు మన ఇండియన్స్ అండి లేదా ఫారిన్ రైటర్స్? వాళ్ళు రైస్ డేవిడ్స్ ఫారినర్, ఆయన వచ్చి ఇక్కడ పనిచేశాడు. ఇప్పుడు ఫారినర్స్ అంటే కన్నింగ్హామ్ ఉన్నాడు, అదేలేండి, ఫస్ట్ జర్నల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు. అట్లాంటి వాడు బుద్ధ క్షేత్రాలన్నిటినీ బయట పెట్టిన మహనీయుడు. థేరే మన ఇండియనే. ఈ థేరే అనే పదం గురించి కూడా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అవును, థేరే అనేది ఏమిటి అంటే బౌద్ధంలో ఒక దశకు, ఉన్నత దశకు చేరిన వారిని థేరే అంటారు. ఇంకా పైకి పోయిన వాళ్ళని మహాస్థవిర అంటారు. ఆ మహాస్థవిర కంటే కూడా ఇంకా జ్ఞానం పొందిన వాడిని దేవ అంటారు. సరే, మనం ఇప్పుడు థేరే వాళ్ళ పేర్లు కాదు కానీ ఇప్పుడు మనం ఈ తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం అని చెప్పి ఈయన కె జమునా దాస్ చేసిన దాంట్లో అథెంటిక్ విషయాలు ఏమున్నాయి ఒకసారి మీరు చెప్పాలి. ఇందులో ఉన్న విషయాలు మనం పాయింట్ వైజ్ మాట్లాడుకుంటాము. ఆయన ఏం చెప్తున్నాడంటే అది హిందూ దేవాలయమే అయితే హిందూ దేవుడికి ఎప్పుడు పరివారం అంతా ఉంటుంది. మీరు హిందూ దేవాలయం ఎక్కడికైనా వెళ్ళండి, ఆ దేవుడు ఉంటాడు, దేవుడి భార్య ఉంటుంది. ఇప్పుడు శ్రీరాముడు ఉంటే సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటుంది, కింద హనుమంతుడు కూర్చొని ఉంటాడు. ఇట్లా పరివార గణంతో హిందూ దేవతలు ఎక్కడైనా ఉంటారు. అలాంటిది ఇక్కడ వెంకటేశ్వర విగ్రహం ఒక్కటే తప్ప ఏ పరివార గణము లేదు.
ఆ గర్భగుడిలోనే కాదు, చుట్టుపక్కల కూడా ఎక్కడ ఎవరు లేరు అంటే అది బుద్ధ విగ్రహము అని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది అని వాళ్ళ అభిప్రాయం. ఒక పాయింట్. పరివార గణం లేదు, హిందూ దేవత లాగా ఆ విగ్రహాన్ని చెక్కించలేదు. సరే, అది అట్లా పెడితే ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. బాలాశ్రీ అనే పదం మనకి ఏ పురాణాల్లో లేదు, ఎందులోనూ లేదు హిందూ మత గ్రంథాల్లో. మరి బాలాశ్రీ ఎట్లా వచ్చింది అంటే, బాలాశ్రీ అనే ఒక జైన దేవత ఉండేది. దేవత కూడా కాదు, ఒక ప్రచారకురాలు, ఒక సీనియర్ ప్రచారకురాలు ఉండేది. ఆమె మానవత్వంతో జనాలందరినీ దగ్గరికి తీసి చేసేది. ఆవిడ ఆ తిరుపతిలో ఉండేది. అందువల్ల ఆ బాలాశ్రీ నుంచి బాలాజీ వచ్చిందని ఒక వాదన ఉంది. అది జైనంకి సంబంధించింది. ఇక బౌద్ధులు చెప్పేది ఏమిటంటే, బాల అనే ఒక బౌద్ధ ప్రచారకురాలు తిరుపతిలో ఉండేది. ఆమె కూడా ఇట్లా వందల మంది యాత్రికులు వచ్చిపోయే వాళ్లకు, ఆమెకు ఆదివాసులతో సత్సంబాలు ఉండేవి. అందువల్ల ఆమె పేరు పాపులర్ అయింది. అందువల్ల ఆ బాల అనే బౌద్ధ ప్రచారకురాలి వల్ల దీనికి బాలాశ్రీ అని నార్త్ ఇండియన్స్ అందరూ బాలాజీ శ్రీ తీసేసి బాలాజీ అని పెట్టి వెంకటేశ్వరుణ్ణే బాలాజీగా పిలుస్తున్నారు. అది అట్లా ఉండనియండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది జైనులదైనా కావచ్చు, బౌద్ధులదైనా కావచ్చు అని సంశయంలో ఉన్నప్పుడు ఈ జమునాదాస్ లాంటి వాళ్ళు, మన తెలుగు రచయితలు కూడా ఉన్నారు, పిల్లి రాంబాబు అనే ఆయన, తర్వాత సవేరా షార్ట్ ఫాము సవెళ్ళ వెంకటేశ్వరరావు ఏదో ఉంది ఆయన. ఇంకోటి సీతాపతి అని ఒక చారిత్రక బౌద్ధ పరిశోధకుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ పుస్తకాలు ప్రకటించారు. ఇది కాకుండా బాలాజీ టెంపుల్కి సంబంధించి ఇంకా ఇతర హిందూ దేవాలయాల గురించి వాళ్ళు అధ్యయనం చేసి, ఏది పండరి, ఇటు కాశీకి సంబంధించిన ఈ టెంపుల్స్ అన్నిటి ప్రాచీన హిందూ దేవాలయాలను అధ్యయనం చేసి వాళ్ళు పుస్తకాలు ప్రచురించారు. ముఖ్యంగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ రఘుపతిరావు అనే పుస్తకం ఒకటి రాశాడు. చిన్న పుస్తకమే, ఆయన చెప్పేది కూడా అదే. హిందూ దేవాలయాలన్నీ బౌద్ధారామాలు అని శీర్షిక పెట్టి ఆయన ఒక పుస్తకం రాశాడు. అది కూడా నేను చదివాను. ఇవన్నీ చదివిన తర్వాతనే నేను ఒక అభిప్రాయాన్ని గట్టిగా ఏర్పరచుకోగలిగాను. ఇప్పుడు దేవరాజు గారు, ఈ తిరుపతి బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి గతంలో ఏమైనా బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఏమైనా తవ్వకాలు కానీ అట్లాంటివి ఏమైనా బయటపడడం కానీ ఏమైనా జరిగిందా? ఆర్కియలాజికల్గా ఏమైనా ఎవిడెన్స్? సరే, ఈ రూపము, పేరులు, విగ్రహము ఇవన్నీ అట్లా ఉంచి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అసలు? ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మనం మూల విరాట్ ఏదైతే చెప్తున్నామో అదే బుద్ధుడి విగ్రహము అనేది తేలిపోయింది. ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది ఇందాకే చెప్పారు, శంకు చక్రాలు అవి అతుకుబెట్టినవి, అవి ఒరిజినల్గా లేవు. తర్వాత హిందూ దేవాలయాల్లో మీకు ఏ దేవుడైనా ఈ బౌద్ధ ముద్ర ఏదైతే ఉందో అది ఉండదు, ఒక పాయింట్. ఇంకోటి, దేవుడు ఇట్లా ఆసీనుడై ఉంటాడు లేదా పవళించి ఉంటాడు, తప్పితే ఇట్లా స్టాండింగ్ ఓవేషన్లో ఉండడు. ఏ హిందూ దేవుడు కూడా అట్లా లేడు. ఇదొక పాయింట్. అయితే మరి ఆ దేవాలయాలు అవన్నీ కట్టడాలు అంటే తర్వాత వచ్చిన రాజులు, చోళులు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు కడుతూ ఉండటం వల్ల అది అభివృద్ధి చెందింది. అసలు అది ఆదివాసులది, ఆదివాసులే అక్కడ నివాసం ఉండేవాళ్ళు. తర్వాత ఇంకొక, ఇప్పుడు అలువేలు మంగ పక్కనే ఉంటుంది కదా, అలువేలు మంగ ఆదివాసుల దేవత. ఆమెను బ్రాహ్మణీకరించి
శ్రీనివాసుడికి భార్యగా, వెంకటేశ్వరుడికి భార్యగా ఆమెను తీర్చిదిద్దారు. ఇంకొక బలమైన సాక్ష్యం ఏమిటంటే, తిరుపతి పోయిన ప్రతివాడు తన యొక్క శిరోజాలు అక్కడ అర్పించుకొని వస్తాడు. శిరోజాలు అర్పించటం అంటే శిరోజాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ది టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అంటే పైన ఉండేది, అది నీ యొక్క రూపురేఖలకు ఒక రూపం ఇచ్చేది, నీ వ్యక్తిత్వాన్ని తెలియజేసేది. దాన్నే నువ్వు ఆ దేవుడి దగ్గర ఇస్తున్నావు అంటే నీ అహాన్ని, నీదైన ఒక గుర్తింపును అక్కడ వదిలేసి వస్తున్నావు అని అర్థం. అంటే వీళ్ళు బౌద్ధ భిక్కులు అవి తీసేసేవాళ్ళు. ఎందుకు అంటే, నాలోని మలినాలని నేను తీసేస్తున్నా, నా అహంకారం నేను తీసేస్తున్నా, నా ఈ మాత్సర్యం, మదం ఇవన్నిటినీ నేను తీసేస్తున్నా అని చెప్పటానికి సింబాలిక్గా వాళ్ళు క్లీన్ షేవ్ చేసుకుంటారు. హిందువులైతే పిలక ఉండాలి. మరి తిరుపతిలో గుండు కొట్టించుకున్న వాళ్లకు పిలకలు ఉండవు. క్లీన్ షేవ్ చేస్తున్నారు అంటే అది బౌద్ధ సంప్రదాయము ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది అనేది మనకు రుజువవుతుంది. సో ఇది ఓకే. అంటే ఈ మధ్య మీరు శివుడి యొక్క రూపం కూడా బుద్ధుడి రూపమే అని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడారు రీసెంట్గానే, అది కూడా విన్నాను. చాలా విషయాలు చాలా వీడియోల్లో మాట్లాడుతున్నారు. సో ఇది నేను కూడా చదివినటువంటి అనేక పుస్తకాల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, చాలా ఫేమస్ హిందూ టెంపుల్స్ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రాలే అని, మన తెలంగాణ ఆదిలాబాద్ నుంచి అటు శ్రీకాకుళం దాకా ఎన్నో బౌద్ధ క్షేత్రాలు ఇటీవల కాలంలో బయటపడినవి చాలా ఉన్నాయి. అంటే అలా తవ్వకాలు తవ్వుకుంటూ పోతే చాలా వెళ్తూ ఉంటుంది. అయితే మనకి ఈ కొద్ది సమయంలోనే మీరు చాలా విషయాలు దీని మీద విస్తృతంగా మనం మాట్లాడదాము. ఇది తిరుపతి బాలాజీకి సంబంధించినటువంటిది. ఈ ఇతర ప్రముఖమైనటువంటి ఏవైతే మందిరాలుగా అనుకుంటున్నామో, అక్కడ బౌద్ధ క్షేత్రాలుగా ఉంటున్నాయి అనుకుంటున్నామో, వాటి గురించి ఒక్క 2 ముక్కల్లో చెప్పండి. మనం తర్వాత కంక్లూజన్కి వెళ్దాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ తిరుపతి బాలాజీ టెంపుల్. ఓకే, తిరుపతి బాలాజీ టెంపుల్ అసలు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. వెంకటేశ్వరుడు అనే పదం ఎట్లా వచ్చింది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఎందుకంటే కాలక్రమంలో ముందు శంకరాచార్యుల వారు వచ్చారు, ఆ తర్వాత కొంతకాలానికి రామానుజాచార్యులు వచ్చారు. ఇక్కడ ఏమైంది, ఈ ఆదివాసులకు సంబంధించిన ప్రాంతంలో శంకరాచార్యుడు చూసి దాన్ని శైవ క్షేత్రంగా ప్రకటించాడు. ఆ శైవ క్షేత్రంగా కొన్ని వందల ఏళ్ళు జనంలో ప్రచారం పొందింది. ఈశ్వరుడిది గుడి అనేది జనాలకు తెలుసు. ఆదివాసులు మిగతా వాళ్ళు దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు. శంకరాచార్యుడి ప్రాబల్యం అయిపోయి రామానుజాచార్యుడు వచ్చాక అది శివ టెంపుల్ ఎట్లా అవుతుంది, దాన్ని వైష్ణవ టెంపుల్గా మార్చేద్దామని ఆయన దాని రూపురేఖలు మార్చి శంకుచక్రాలు అతికిచ్చి విష్ణు రూపంగా దాన్ని మార్చారు. కానీ జనంలో ఈశ్వర దేవాలయం అనేది ఉండేది కదా, ఆ అలవాటును ఏం చేయాలి, అది వాడుకలో ఏమైపోయింది, వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడుగా మారింది. అందరు ఏమనుకునేవారు, ఇప్పుడు అదేంది ఏదో దేవాలయం అంటున్నారు అంటే, వెనకటి ఈశ్వరుడేరా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని తయారు చేశారు అనే వాడుక వచ్చి ఆ వెనకటి ఈశ్వరుడు అనేది వెంకటేశ్వరుడు అయ్యింది. అంటే వీళ్ళు సాధారణంగా ఏం చెప్తారంటే, వెంకటాచలంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంటే దేవుడు కాబట్టి వెంకటేశ్వరుడు అని వీళ్ళు చెప్తారు. ఇంకా ఇవన్నీ తర్వాత బ్రాహ్మణీకరించి దాన్ని ఇప్పుడు అలువేలు మంగను బ్రాహ్మణీకరించి శ్రీనివాసుని భార్యగా ఎట్లా చేశారో, ఈ వెనకటి ఈశ్వరుణ్ణి వెంకటేశ్వరుడు అని చెప్పి దానికి ఏదో పునాది ఉండాలని అవన్నీ కట్టుకథలు కల్పించి చేశారు. వాస్తవంగా జనజీవితంలో నుంచి వచ్చిన మాట వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అనేది. ఇక్కడ ఇంకొకటి జనాలకు బాగా తెలియాలి, బీబీ నాంచారి. బీబీ నాంచారి ఏమిటి, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు గాంధీజీ గారు హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉండాలని చెబుతున్నప్పుడు
వీళ్ళు ఇది పూర్తి హిందువులకు సంబంధించింది అన్న అది రాకుండా ఈ బీబీ నాంచారిని ఒకదాన్ని సృష్టించి ఆమె కూడా వెంకటేశ్వరుడి భార్య అని ప్రచారం చేసి ఆ బీబీ నాంచారి అనేది అంటే అక్కడ మత సామరస్యాన్ని బలిష్టం చేయటం కోసం ఆ పాయింట్ను కూడా తీసుకొచ్చారు. అంటే కాలక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, ఎవరైనా ఆలోచించాలి. ఇది 2025, ఒక 1000 సంవత్సరాలు తీసేయండి, 1025 ఉంటుంది. 1025 నాటికి ఈ వెంకటేశ్వరి టెంపుల్ ఇంత ప్రాభవంలో ఎందుకు లేదు? అది మొదటి నుంచి సనాతన ధర్మం, అది మొదటి నుంచి అదే ప్రశస్తిలో ఉంటే మరి ఉండాలి కదా. అప్పటికి ఇవన్నీ ఎందుకు లేవు? ఆ తర్వాత కాలంలోనే ఎందుకు అభివృద్ధి అవుతూ వచ్చాయి? ఇంకొక విషయం మీరు గమనించాలి, బ్రిటిష్ కాలంలో సైతం వెంకటేశ్వర టెంపుల్కు కానీ తిరుపతికి కానీ ఈ ప్రశస్తి లేదు. తర్వాత కాలంలో దాన్ని పెంచుతూ వచ్చారు. అయితే దేవరాజు గారు ఒక ప్రశ్న, ఇప్పుడు నిజంగా అంటే చరిత్రను తవ్వుకుంటూ వెళితే చాలా చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మందిరాలను తవ్వుకొని బౌద్ధ క్షేత్రాలను వెతకడం, లేదా మసీదులు తవ్వుకొని మందిరాలు వెతకడం, వీటిని పట్టుకొని ఒకరి మీద ఒకరు భావ ప్రకటన స్వేచ్ఛ, పుస్తకాలు ప్రచురించుకునే స్వేచ్ఛ, పుస్తకాలు అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ మీద కూడా దాడులు చేయడం అనేటటువంటిది, ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకొని ఇట్లా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇది నిజంగా రాసినటువంటి ఆయన ఎవరో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం ఇప్పుడు తెలుగులో వచ్చింది. ఇదే కొత్త విషయం కాదు. చాలామంది బౌద్ధ చారిత్రకులు, పరిశోధకులు అందరూ కూడా చాలా చాలా పుస్తకాలు రాశారు. కాబట్టి ఇట్లాంటి ఈ దుందుడుకు చర్యలకు పోవడం కంటే పుస్తకాలు రాసేవాళ్ళ మీద, పుస్తకాలు వేసేవాళ్ళ మీద, పుస్తకాలు అమ్మేవాళ్ళ మీద దాడులు చేయడం కంటే వాస్తవంగా చరిత్ర ఏమిటి, ఆ చరిత్రలో జరిగింది ఏమిటి తెలుసుకొని వ్యక్తుల యొక్క రచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవించి పుస్తకాలను గౌరవించడం మంచిదని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరు కూడా అదే అనుకుంటున్నారు. ఒక్కసారి మీ ఉద్దేశాన్ని కూడా, మీ అభిప్రాయాన్ని కూడా చెబితే మంచిది. తప్పకుండా అలాంటి దాడులు ఎవరైతే చేశారో వాటన్నిటిని మనము ఖండిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనే జమునా దాస్ ఈ పుస్తకం రాశాడు. తిరుపతి టెంపుల్ ఈజ్ ఏ బుద్ధ ష్రైన్ అని రాశారు. అది చాలా ప్రాచుర్యం పొందింది. ఇతర భారతీయ భాషల్లోనూ హిందీలోనూ పోయింది. అట్లాంటి పుస్తకాన్ని ఇప్పుడు లేటుగా ఇప్పుడు వచ్చింది తెలుగులో. ఇప్పుడు వస్తే దాన్ని షాపులో పెట్టినందుకు పోయి మేము దాడులు చేస్తాము అంటే మీరు ఎక్కడెక్కడని చేయగలరు? మీకు సమాచారం లేకపోతే నేను చెప్తాను వినండి. పెరియార్ రాశాడు, సచ్చి రామాయణ్ అని రాశాడు. నిజమైన రామాయణం ఇదిరా అని రామాయణాన్ని మొత్తం చీల్చి చెండాడుతూ రాశాడు. అది హిందీలో పోయింది, అన్ని భారతీయ భాషల్లో పోయింది. దాన్ని ఇప్పుడు మీరు ఎక్కడని దాడులు చేస్తారు? దాడులు చేయటం పరిష్కారం కాదు, బుద్ధిమంతుల లక్షణం అసలే కాదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు అభిప్రాయ భేదం మీకేమైనా ఉంటే మీరు కూడా పుస్తకం రాయాలి, మీరు కూడా వ్యాసాలు రాయాలి, మీరు కూడా అదే మీ భావ ప్రకటన మీరు స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి. అంతేగాని ఒకరు ఒక అక్షర రూపం ఇచ్చి ఒక పుస్తకం తెస్తే దాని మీద భౌతికంగా దాడులు చేయటం అనేది చాలా చాలా పొరపాటు. రాజ్యాంగం ఒప్పుకోదు, ఎవ్వరూ ఒప్పుకోరు. అందువల్ల మీకు భేదాభిప్రాయాలు ఉంటాయి, ఉండటం సహజం. అయితే ఆ భేదాభిప్రాయాలు ఉంటాయని ఈ పుస్తక రచయితతో పాటు మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. మీ భావాల్ని మీరు ప్రకటించండి, పుస్తకాలు రాయండి, లేదా వ్యాసాలు రాయండి, లేదా వీడియోలలో చెప్పండి, రేడియోలు టీవీలలో చెప్పండి. అంతేగాని భౌతిక దాడుల్ని ఎవ్వరూ హర్షించరు. అంతేకాక ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే, బౌద్ధులు లేదా బౌద్ధ చరిత్రకారులు
ఎప్పుడైనా సరే పలానా మా క్షేత్రంలో బౌద్ధ క్షేత్రం ఉండేది, ఆరామం ఉండేది అని చెబుతున్నారే తప్ప ఆ మందిరాన్ని పడగొట్టండి, ఆ గుడిని పడగొట్టండి, తవ్వండి, అక్కడ కింద బుద్ధుడు ఉంటాడు తీయండి అని డిమాండ్ చేయట్లేదు. అలాంటి డిమాండ్లు ఇప్పుడు కొత్తగా చేయడం అనేటటువంటిది ఇప్పుడు వస్తున్నారు. మసీదులు పడగొట్టండి, పలానా దర్గా కింద శివుడు ఉన్నాడు, శివలింగం ఉందని అంటున్నారు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు చరిత్రలో అనేక జాతుల సమ్మేళనంగా భారతీయత అనేటటువంటిది ఏర్పడింది. దీన్ని చిన్నాభిన్నం చేసుకోవడం కంటే చరిత్రలో ఏం జరిగిందో అది జరిగింది, దాన్ని వాస్తవం ఇది అని చెప్పుకోవడం, తెలుసుకోవడం వరకే కానీ మనం విద్వేషాన్ని ప్రచారం చేయడం కోసం లేదా తవ్వకాల పేరు మీద సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ భారతీయత అనేటటువంటిది దెబ్బతింటుందేమో ఇప్పుడు. అంటే వాస్తవం ఇదిగో బాలాజీ టెంపుల్ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రమే, ఇదిగో బాలాజీ బుద్ధుడి యొక్క రూపమే, ఇది ఇంతవరకే. సో ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలంతే. పలానా చోట పలానాది ఉంది అని తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గుడులు, మందిరాలు, మసీదులు పడగొట్టుకుంటూ పోతే ఈ దేశం అంతా కూడా ఒక దెబ్బలా అవుతుంది. ఏమంటారు సార్? తప్పకుండా. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగంలో ఒక నియమం ఉంది, స్వాతంత్రం లభించినప్పుడు మతపరమైన మతక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి స్టేటస్ ఎట్లా ఉందో వాటిని అట్లాగే ఉంచాలి అని రాసుకున్నారు కదా. అయితే ఆ బాబరీ మసీదుకు ఎగ్జంప్షన్ ఇచ్చారు అప్పుడు, ఎందుకంటే అది కోర్టులో ఉంది అప్పటికి. అందువల్ల అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలా ఉండనివ్వాలి అనేది ఒప్పందం ఉంది. సరే, బాబరీ మసీదు సంగతి మనకు తెలుసు. దాని తవ్వకాల్లో అన్ని బౌద్ధ శిల్పాలు బయటపడ్డాయని అందరికీ తెలుసు. ఆర్కియాలజిస్టులు పరిశీలించి అదే చెప్పారు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా బౌద్ధ శిల్పాలే బయటపడుతున్నాయి, పడతాయి. దేశవ్యాప్తంగా ఇది అట్లాగే ఉంది, సత్యం అది. అందువల్ల ఇప్పుడు మతానికి సంబంధించిన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉండనివ్వండి అనే ఒప్పందాన్ని ధిక్కరించి ఇలాంటి చర్యలకు పూనుకోవటం చాలా చాలా విషాదకరం. అది మనందరము సామాన్య పౌరులుగా ఖండించాల్సిందే, నిరసించాల్సిందే. థ్యాంక్ యూ దేవరాజు గారు. మిత్రులారా, ఇదండి తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే. కేవలం నాట్ ఓన్లీ తిరుపతి బాలాజీ టెంపుల్, దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. మనం చరిత్ర వెనక్కి వెళ్ళిపోతే, శతాబ్దాలు యుగాలు వెనక్కి వెళ్ళిపోతే మనకంతా కూడా బౌద్ధమే కనిపిస్తుంది. బౌద్ధ ఆరామాలు, బౌద్ధ క్షేత్రాలే కనిపిస్తాయి. అవి చరిత్రను తెలుసుకోవాలి. ఒకప్పుడు బౌద్ధం వెలసిల్లింది, తర్వాత ఆర్యులు వచ్చారు, తర్వాత బ్రాహ్మణిజం వచ్చింది, ఇవన్నీ రకరకాలుగా వచ్చాయి. ఏది ఏమైనా సర్వభాషల, సర్వ సంస్కృతుల, సర్వ సంప్రదాయాల, ఆచారాల సమ్మిళితంగా ఒక భారతీయత అనేటటువంటిది ఏర్పడింది. ఇప్పుడు సమగ్రంగా మనం ఉండాలి, సమైక్యంగా మనం ఉండాలి. ఈ జాతుల మధ్య, భాషల మధ్య, సంస్కృతుల మధ్య, మతాల మధ్య మనం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పేటటువంటి మాటలు మాట్లాడాలి, పనులు చేయాలి తప్ప విచ్ఛిన్నకరమైనటువంటి ధోరణులకు మనం వెళ్ళకూడదు. అలా తవ్వుకుంటూ పోతే అన్ని బౌద్ధ క్షేత్రాలే. అయితే ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఒక సత్యం వెలుగులోకి వస్తే ఓహో ఇదన్నమాట అని, లేదు అది సత్యం కాదనిపిస్తే దాన్ని విరోధిస్తూ, దాన్ని నిరసిస్తూ అవసరమైతే మీరు కూడా ఎవరైనా సరే వారి వాదన పెట్టవచ్చు, అక్షరాల రూపంలో పెట్టవచ్చు, ఆలోచనల రూపంలో పెట్టవచ్చు, వ్యాసాల రూపంలో పెట్టవచ్చు, పుస్తకాల రూపంలో పెట్టవచ్చు, వాటిని అమ్మవచ్చు. ఏదైనా సరే సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో జరగాలి. ఇది బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనేటటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి దేవరాజు మహారాజు గారు. ఆయన నిరంతరం కూడా వారానికి 2-3 వ్యాసాలు రాస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సమాచారాన్ని ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ అందిస్తున్నారు. ఈరోజు ఆయనతో ముఖ్యంగా ఈ పుస్తకం గురించి మాట్లాడడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈ విషయానికి సంబంధించినటువంటి వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.